ఇంటర్నెట్లో కానీ పుస్తకాల ద్వారా కానీ భగవంతుని చూడడానికి వీలు కాదు. భాగవతంలో ప్రహ్లాదుడు స్వయంగా చెప్తాడు, చిక్కడు వ్రతముల కక్కువల చిక్కడు దాన శోచ శీల తపములని చిక్కడు యుక్తిని భక్తిని భగవంతున్నటువంటి వాడు దానం చేత కానీ తపస్సు చేత కానీ యుక్తి చేత కానీ భక్తి చేత కానీ భగవంతుని మనం సంపాదించలేము. భగవంతుడు ఆ విధంగా దొరికేటువంటి వాడు కాదు. భగవంతుడు కేవలం గురువు ద్వారా మాత్రమే మనకు దొరుకుతాడు. అయితే మరి వ్రతాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఈ తపస్సులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, వాటి ఎప్పుడైనా వాటి మంచి పనులు చేయడం ఎప్పుడు మంచిది. అవన్నీ చేయట్లేదు, మంచి పనులు చేయడం ఎప్పుడు మంచిది. దానికి తగ్గ రిజల్ట్ ఉంటుంది. ఒక ఇండియా సినిమాలో ఒక దాంట్లో ఉంటుంది, ఒక ఆయన ఊళ్ళో పెద్ద మనిషి ఆయన, వాళ్ళ ఆవిడ వ్రతాలంటే తీసుకుంటుంది. ఆవిడ ఈయన ఎప్పుడు ఖాళీ ఎగిరితే అప్పుడు ఈయన కాళ్ళు కడిగేస్తూ ఉంటుంది. రోజంతా కాళ్ళు కడిగేస్తుందని భయపడి ఆయన చెట్టుకి పడుకుంటాడు. చెట్టుకి కూడా ఆవిడ కాళ్ళు కడిగేస్తూనే ఉంటుంది. ఒక మీటింగ్లో ఆయన కదలకుండా కూర్చుంటాడు. కదలకుండా దొరికాడు కదా అని వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి కాళ్ళు కడిగేస్తూ ఉంటుంది. ఊళ్ళో పెద్దలందరూ అక్కడే ఉంటారు. అప్పుడు ఈయన వాళ్ళందరి ముందు గొప్పతనం ప్రదర్శించాలని మావిడ చాలా నోములు వస్తూ ఉంటుందండి, మీ పిల్లలకు కూడా చెప్పండి ఎలా నోములు వేయాలో చక్కగా చేస్తాను. అప్పుడు వాళ్ళంతా ఏమి అడుగుతారు, అమ్మ ఇంటికి నోములు వస్తున్నావా అని. కనీసం వచ్చే జన్మలైనా మర్చిపోకుండా సరకాలు చెప్పి నోములు వస్తున్నానండి అంటుంది. ఒట్టాలు ఉన్నటువంటి ఒక్కరికి ఒట్టాలు ఉంది, కానీ భగవంతుడు చేరడానికి మాత్రం ఎందుకు కనిపించేటువంటి విషయాలు కావు. ఈ దానాలు వీటన్నిటి వల్ల కూడా స్వర్గానికి వెళ్ళొచ్చును, వైకుంఠానికి వెళ్ళొచ్చు. అవన్నీ కూడా టెంపరీ. స్వర్గం కానీ వైకుంఠం కానీ కైలాసం కానీ ఇవన్నీ కూడా మనం చేసినటువంటి తపస్సుల వల్ల జ్ఞానం వల్ల అన్నిటి వల్ల అక్కడికి వెళ్ళొచ్చు. కానీ అవన్నీ తిరిగి వెనక్కి వచ్చేటువంటి విషయాలే. కేవలం గురువు నమ్ముకున్నటువంటి వాళ్ళు ఒక్కవాళ్ళు మాత్రమే మోక్షానికి చేరడానికి వీలవుతుంది. పొద్దున ప్రతి మంత్రం చెప్తాడు, నాన్న కొంత అనివార్య విద్యతే అని చెప్పి పొద్దు చెప్పాలని నచ్చింది నాకు అన్నమాట. భగవంతుని చేరడానికి గురువు తప్పించి వేరే మార్గం లేదు అన్నమాట అర్థం. భగవంతుని చేరడానికి గురువు తప్పించి వేరే మార్గం లేదు అంటే మనం తప్పనిసరిగా గురువు కావాల్సిందే. అది తప్పించి వేరే రకమైనటువంటి మార్గం ఏదీ లేదు. సరే, గురువు కావాలనుకున్నాం. ఎలా ఉండాలి గురువు? గురువు ఎలా ఉండాలి అంటే మామూలుగా మనకి సినిమాలో చూసుకుంటే మనకి ప్రతి వ్యక్తి వచ్చి పెద్ద తేజస్సు అన్నమాట మనకి కనుక అర్థం తెలియదు. తేజస్సు అంటే ఒడ్డు పొడుగు ఉండాలి, తెల్లగా ఉండాలి, నల్లగా ఉండాలి, లోగా ఉండాలి, ఎలాంటి తేజస్సు అన్నమాట అర్థమేంటి? గురువు ఎలా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటే మనకి తెలిసిన గురువు ఎవరు అందరికీ మనకి గురు పౌర్ణమి ఎవరు బర్త్డే చేస్తాం మనం? వ్యాసుడు బర్త్డే చేద్దాం. సో వ్యాసుడు గురువు మనం అందరూ ఒప్పుకున్నట్లే కదా. సరే, వ్యాసుడు ఎలా ఉంటాడో చూద్దాం. వ్యాసుడు గురువు అందరూ ఒప్పుకున్నట్లేనా? అంబాలిక అని ముగ్గురు రాజకుమార్తెలు ఉన్నారు. వాడు చాలా ధైర్యవంతులు, సాహసవంతులు. వాళ్ళలో అంబ ఏకంగా భీష్ముడు చంపుతాన్ని కూడా ప్రతిజ్ఞ చేసింది. ఆవిడ చెల్లెలు అంబిక, అంబాలిక.